దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, పరాయి దేశంలో పరదేశులు అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైన అంశముపై జరుగుతున్న ఈ సభలలో ఈ రెండవ దినానికి మనలందరినీ సజీవుల లెక్కలలో ఉంచి ఆయుష్ను, ఆరోగ్యమును, అనుకూలతను, బలమును అనుగ్రహించి ఇట్రీతిగా మనలందరినీ ఇక్కడికి చేర్చిన ఆ దేవాది దేవునికి ముందుగా నా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దైవ సేవకులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక వందనములు. అలాగే చేరువచ్చిన ఆత్మీయులకు, ఈ యొక్క ప్రాంత వాసులందరికీ కూడా మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ రెండవ రోజు మరిన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. దయచేసి ఏకీభవించవలసిందిగా మనవి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ప్రియమైన దేవ, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మిక్కిలి శ్రేష్టమైన నామంలో శిలువపై మా నిమిత్తమైన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఇట్టి ధైర్యముతో, సంతోషముతో, సంతృప్తితో ఈ రాత్రి మేమందరము కలిసి మీ సన్నిధిలో మీ వైపు చూచుటకు మీరిచ్చిన ఆత్మ సహాయమును బట్టి, అనుమతిని బట్టి, అనుగ్రహమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏ మాటలైతే రాత్రి కూడా మాకు అవసరమో వాటిని మీరే మాకు అనుగ్రహించి మా హృదయం అనే పలకలపై ముద్రించి మమ్మను బలపరచమని, భయముతో, భక్తితో, వినయ విధేయతలతో మీ మాటలు మేము ఆలోచిస్తూ ఆలకించుటకు, నేర్చుకొనుటకు, మెరుగుపడుటకు, మా జీవన శైలిని మరింత మీ ఎదుట క్రమపరుచుకొనుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నతమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఎవరికీ అంతరాయము కలగకుండా మన మొబైల్స్ అన్నిటినీ కాసేపు నిశ్శబ్దంగా ఉంచుకుందాం. ఒక్కసారి మన మొబైల్స్ అన్నిటినీ చెక్ చేసుకుందాం. సభకు అవి అంతరాయం కలిగించకుండా జాగ్రత్త పడదాం. నిన్నటి రాత్రి భూమి మీద కొన్ని కారణాలను బట్టి ఇతర దేశాలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడిన కొందరు భక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. అబ్రహాము గారు అందులో ఉన్నారు. తరువాత ఆయన సంతానము, అందులో ప్రత్యేకించి యోసేపు గారి గురించి మాట్లాడుకున్నాం. దానియేలు గారు, మిగిలినటువంటి ముగ్గురు మిత్రులు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దావీదు గారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. పుట్టిన ఊరిలో, పుట్టిన ప్రాంతంలో దేవుడు కొన్ని సందర్భాలలో కొందరిని ఉంచకుండా ఇతర ప్రాంతాలకు పంపే ఒక దైవ కార్యాన్ని మనము రాత్రి ఆలోచించడం జరిగింది. అది ఇతర దేశం కావచ్చు, ఇతర రాష్ట్రం కావచ్చు, జిల్లా కావచ్చు, మరొక ఊరు కావచ్చు. ఇలాంటి వాతావరణంలో దేవుని గురించి మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి అని రాత్రి కొన్ని సంగతులు మనం మాట్లాడుకుని, మనుషులను నమ్ముకొనుట కంటే, ఎక్కడున్నప్పటికీ రాజులను నమ్ముకొనుట కంటే, మనం ఎక్కడున్నప్పటికీ దేవునిని మాత్రమే ఆశ్రయించి బ్రతుకుట మిక్కిలి మేలైనది అనే ఒక సారాంశాన్ని మనం మాట్లాడుకున్నాం. అలాగే భూమి మీద మనందరికీ సమస్య పాపమని, పాపానికి ఒకే ఒక్క శరణ్యం మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారని, శిలువపై ఆయన చిందించిన శక్తివంతమైన రక్తాన్ని మనం ఆశ్రయించాలని ముగింపులో మనం మాట్లాడుకొని సెలవు తీసుకున్నాం నిన్నటి రాత్రి. అక్కడ నుండి కొనసాగిద్దాం.
ఈరోజు మనం ఇక్కడ కూడుకోవడానికి గల ముఖ్య కారణాన్ని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తూ, చదలవాడ మోషే గారికి ఆ దంపతులకు దేవుడిచ్చిన 2 సంతానంలో మగబిడ్డ కిమ్ చదువుల నిమిత్తము అమెరికా దేశానికి వెళ్ళి పూర్తి చేసుకొని ఉద్యోగం కూడా సంపాదించి కేవలం 1 మాసం మాత్రమే కుటుంబంతో గడపడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంలో దేవుడు వారి కుటుంబం ఎడల చేస్తున్న మేలులను బట్టి ఇంత గొప్ప సభలు వారు ఏర్పాటు చేశారు. కానీ ఈ మాటలు వారికి మాత్రమే అని మనం భావించకుండా, వారి కుటుంబానికి మాత్రమే అని భావించకుండా, విత్తబడుతున్నటువంటి ప్రతి మాట మనందరికీ అనేటువంటి భావనలోనికి రాగలిగితే ఈ 3 రోజుల సభలలో ప్రకటించబడే వాక్యము మన జీవితానికి ఒక గొప్ప ఔషధ మూలికగా పనిచేస్తుంది. అందుకే రాత్రి మనం ఏ ప్రాంతములో ఉన్నా ఒకవేళ దేవుని మీద ఆధారపడి బతుకుతుంటే మన జీవిత నావను ఆయన ఎలా నడిపిస్తున్నాడో ఒక్కసారి మనం ఆలోచించి తీరాలి అనే ఒక మాటని మీ ముందు నేను ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఈ 2వ దినం మరిన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. ఈరోజు మన ముందు చదవబడిన ఒక వాక్య పఠనమును కీర్తనల గ్రంథంలోని 119వ కీర్తనలో దైవదాసులు ఏ భాగాన్నైతే చదివి వినిపించారో ఒక్కసారి అక్కడ చూద్దాం. 119వ కీర్తన 19వ వచనము చూద్దాం. 119వ కీర్తన అందులోని 19వ వచనము, నేను పరదేశిని అనే మాట చూద్దాం. కీర్తనాకారుడు అంటున్న మాట ఏమిటి? నేను పరదేశిని. అది ఫస్ట్ తీసుకుందాం. ఐగుప్తులో యోసేపు గారు పరదేశి, బబులోనులో దానియేలు గారు, షద్రక్ గారు, మేషక్ గారు, అబేద్నెగో గారు వారు పరదేశులు. ఐగుప్తులో ఒకరు పరదేశి, బబులోనులో మరికొందరు పరదేశులు. అది నిన్నటి రాత్రి. నిన్న రాత్రి మనం చూసిన ఆదికాండము 15వ అధ్యాయంలో అబ్రహాము గారికి దేవుడు చెప్పిన మాట, నీ సంతతి వారు తమది కాని దేశములో ఉంటారు, భవిష్యత్తులో పరదేశులుగా. ఒక వ్యక్తి ఐగుప్తుకెళితే ఉన్న దేశము నుండి అందులో ఆయన పరదేశి అవుతున్నాడు. మరికొందరు బబులోనుకెళితే అక్కడ వారు పరదేశులు అవుతున్నారు. అది మొదటి రోజు మనం ఆలోచించినది. ఇప్పుడు 2వ దినంలోనికి ప్రవేశిస్తే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్న మాట, నేను ఐగుప్తులో ఉన్నానా, బబులోనులో ఉన్నానా, కల్దీయలో ఉన్నానా, కనానులో ఉన్నానా, అది సంబంధం లేదు. అసలు నేను భూమి మీదనే పరదేశిని అంటున్నాడు. చూడండి, అంటే మన ముందున్నటువంటి ప్రధాన అంశములో ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేస్తున్నాం. పుట్టిన ఊరు వదిలి పక్క ఊరికి వెళితే అక్కడ మనము పరాయివారము, పుట్టిన ఊరు వదిలి లేదా పుట్టిన జిల్లా వదిలి పక్క జిల్లాకి వెళితే మనం పరాయివారము, పుట్టిన రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రానికి వెళితే మనము పరాయివారము అనే ఆలోచించాం నిన్న రాత్రి. ఈరోజు వాక్యం మన ముందు స్పష్టము చేస్తున్న మరొక అద్భుతమైన సత్యం. అసలు నువ్వు పక్క ఊరా, పక్క రాష్ట్రమా, పక్క దేశమా పక్కన పెట్టు, అసలు నువ్వు పుట్టిన ఊరిలో కూడా నువ్వు పరదేశివే అంటోంది వాక్యం. ఇప్పుడు ఇది మనం కొంచెం జీర్ణించుకోవాలి. మా ఊరు అంటాముగా, మా దేశం, మా రాష్ట్రం, మా జిల్లా, మా మండలం, మా గ్రామం, మా వీధి, మా ఇల్లు.
బైబిల్ అంటుంది, ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్లలో నువ్వు ఎక్కడున్నా పరదేశివే. ఎందుకు? నేను చెప్పిన ప్రాంతాలన్నీ భూమి మీదనే ఉన్నాయి. ఇప్పుడు చదువుదాం 19వ వచనం. దేవా, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఇది క్లోజ్ చేయకుండా, ఇది మూయకుండా లేవియాకాండములోనికి ఒక్కసారి అలా ప్రవేశించొద్దాం. లేవియాకాండము 25వ అధ్యాయం. లేవియాకాండము 25వ అధ్యాయం 23వ వచనము చూద్దాం. 23. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. దేవుడు అంటున్న మాట, ఆ భూమి నాదేనా. ఏమంటున్నాడు దేవుడు? నాదే. మరి మేమెవరం ప్రభువా? ఆయన ఇస్తున్న ఆన్సర్, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. ఏ ఊర్లో ఉంటే పరదేశులం ప్రభువా అడుగుదాం. ఆన్సర్ ఏమిటి? నువ్వు ఏ ఊర్లో ఉన్నా పరదేశివే నాయనా. అలా కాదు ప్రభువా, మా ఊరు మీ ఊరు కూడా నాదే అంటున్నాడు దేవుడు. లోకము దాని పరిపూర్ణతయు నావే. అందుకే ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటే మాకు కుదరదు ప్రభువా నీవెప్పుడు చెప్పవు. టైం లేదు ప్రభువా నీవెప్పుడు చెప్పవు. వింటాయి. కారణం, ఈ సృష్టికి సత్యము తెలుసు గనుక. మమ్మను కలిగించిన వాడు సృష్టికర్త దేవుడు, మేము కలుగజేయబడిన వారము. భూమి ఆకాశంల గురించి మాట్లాడుతున్నా. మమ్మను కలుగజేసినదే సృష్టికర్త అయిన దేవుడు గనుక ఆయన పిలిచినప్పుడు పలకాలి, ఆయన మాట్లాడినప్పుడు వినాలి. ఆయన మాకేమి చెబుతున్నాడో, ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడో ఆ ఆజ్ఞలను చాలా జాగ్రత్తగా మేము ఆలకించాలి. వాటిని మేము చెయ్యాలి, అమలు పరచాలి. ఇది సృష్టికి తెలిసిన సత్యం. ఇది సృష్టికి తెలిసిన క్రమం. ఇప్పుడు కీర్తనకారుడు అంటున్న మాట ఏమిటి? నేను 119వ కీర్తన 19వ వచనం, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను అని ఆగట్లా. నీ ఆజ్ఞలను నాకు మరుగు చెయ్యకము. దీనికి దానికి లింక్ ఏమిటి? నేను భూమి మీద పరదేశిని, రైట్. అయితే ఈ భూమి నాది కాదు. నేను భూమి మీద పరదేశిని అంటే దాని నెక్స్ట్ అర్థం ఏంటి? ఈ భూమి నాది కాదు. ఎవరిది? కలుగజేసిన ఆయనది. ఇది ఆయన సొత్తు. ఆయన సొత్తు కొద్ది కాలము నేను అనుభవించడానికి దేవుడు నాకు ఇచ్చాడు. అద్దె ఇంట్లో ఉంటే ఆ ఇంటికి యజమాని ఉంటాడు. ఆ ఇంట్లో ఎలా ఉండాలో ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇవైతే ఓకే అని చెబుతాడు. అది ఇంటిపై యజమానికి ఉండే హక్కు. మరి భూమికి యజమాని దేవుడు. మనము ఆయన యొద్ద కాపురముంటున్న పరదేశులం. ఓనర్ ఆయన అయినప్పుడు మనకు రూల్స్ తెలియాలి. ఈ భూమి మీద మనం ఎలా బతకాలి. ఇది ధర్మం, ఇది న్యాయం.
అందుకే నీ ఆజ్ఞలను నాకు మరుగు చెయ్యకు. నీ మాటలేమిటో, నీ వాక్యమేమిటో, నీ ఆజ్ఞలేమిటో, నీ కట్టడలేమిటో, నీ విధులేమిటో, నీ నియమాలేమిటో, నీ నిబంధనలేమిటో నాకు తెలియకపోతే నా ఇష్ట ప్రకారంగా నీ సొత్తును నేను అనుభవించే అవకాశం ఉంది. నా ఇష్ట ప్రకారంగా నేను బతికే అవకాశం ఉంది. అప్పుడు నేను తప్పు చేసే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. అది జరగకూడదంటే దేవా, పరదేశినైన నాకు నీ ఆజ్ఞలు తెలియాలి. ఇది పరదేశులకు ఉండవలసిన ఆలోచన విధానం. పరదేశులు ఎలాంటి ఆలోచనలతో బ్రతకాలి? ఎవరి యొద్ద మనం పరదేశులు ఉన్నామో ఆయనను గూర్చిన, ఆయనకు సంబంధించిన ఆయన చిత్తం అంటారా, ఆయన సంకల్పం అంటారా, ఆయన ఆలోచన అందామా, ఆయన ఉద్దేశం అందామా, మన ఎడల ఆయనకున్నటువంటి ఇష్టం అందామా, ఇది మనము తెలుసుకోవాలి. ఇది పరదేశుల కర్తవ్యం. పుట్టించినవాడు మనల్ని పట్టించుకోకుండా ఏముండడు. యోబు గ్రంథం తీద్దాం. 34వ అధ్యాయం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి చూద్దాం. 21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. పుట్టించినవాడు పట్టించుకోడు, అలా గాలి కొదిలేశాడు అని అనుకుంటే అది అజ్ఞానం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఏ ఊర్లో ఉంటే ఉంచబడి ఉన్నది, ఏ ఊర్లో ఉన్నా ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. అదే యోబు గ్రంథం 31వ అధ్యాయం. అదే యోబు గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనము చూద్దాం. 4. ఆయన నా ప్రవర్తనను ఎరుగును గదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా. అసలు భూమి మీద మనందరము పరదేశులమైతే ఈ పరదేశులపై దేవుని దృష్టి కనిపెట్టుచున్నాడు. 34వ అధ్యాయంలో లెక్కించుచున్నాడు. 31వ అధ్యాయంలో ఈ సత్యం భూమి మీదున్న పరదేశులకు తెలుసా? బ్రతకడం మాత్రమే తెలుసా? అప్పుడప్పుడు ఎక్కడైనా వెళ్తే మీరు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నారని బోర్డులు కనపడుతుంటాయి. దాని అర్థం ఏమిటి? కొంచెం జాగ్రత్తని. అలా నువ్వు చెప్పకూడదు, అనకూడదు బోర్డు పెట్టినోడిని. బైబిల్ అంటోంది, భూమి మీదున్న ప్రజలందరిపై దేవుని నిఘా, ఆయన కనుదృష్టి. ఐగుప్తులో పరదేశిగా ఉన్న యోసేపు గారు, రాత్రి మాట్లాడుకున్నాం, పరదేశి ప్లస్ ఒంటరివాడు. ఆయన దేవునిపై ఆధారపడి దేవుణ్ణి ఆనుకొని బతికాడని రాత్రి మాట్లాడుకున్నాం. ఐగుప్తులో యోసేపు గారు ఎలా బతికాడో రాత్రి మాట్లాడుకున్నాం. అసలు ఆ ఐగుప్తులో ఒంటరిగా ఉన్న యోసేపు గారి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు చూద్దాం. 105వ కీర్తన,
కీర్తనల గ్రంథములోని 105వ కీర్తన 17 నుండి చూద్దాం. 17. వారికంటే ముందుగా ఆయన ఒకనిని పంపెను. ఎవరి ఒకడు? యోసేపు గారు. సందర్భం ఆయన గురించే. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడేను. అది మనకు తెలుసు. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించాను. అది మనకు తెలుసు. కింద 19వ వచనం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. నెక్స్ట్ మాట, యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. అండర్లైన్ చేద్దాం. ఎవరిని పరిశోధించుచుండెను దేవుని వాక్యము? ఒక పరదేశిని. నెక్స్ట్, ఒక ఒంటరి వాడిని. పరాయి దేశములో పరదేశిగా ఉన్న యోసేపు గారిపై దేవుని నిఘా. సహజంగా సొంత ఇంటిని వదిలిపెట్టి ఎవరైనా బయటికి వెళితే అక్కడ కొద్ది కాలం ఉంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, అయితే ఇంకా బాగా బాగుపడి రావాలి, లేదా బాగా చెడిపోయి రావాలి. ఈ 2 ఆప్షన్సే ఉంటాయి ఇంటిని వదిలేసి బయటికి వెళ్తే. బయటికంటే ఎక్కడికి? బడికి పంపినా అంతే కదా. పిల్లలు బడికి వెళ్ళే పిల్లలకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బాగుపడడం, 2 చెడిపోవడం. టీచర్లు చెప్పే పాఠాలు విని చక్కగా చదువుకుంటే బాగుపడతారు. చెడగొట్టే స్నేహితులతో స్నేహం చేస్తే చెడిపోతారు. ఇంటిని వదిలి బయటికి వెళ్ళారా, ఎవరికైనా ఈ 2 ఆప్షన్స్ ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి. కొంతమంది వివిధ కారణాల కొరకు దేశాన్ని విడిచిపెట్టి బయట దేశాలకు వెళ్తారు. వాళ్ళకు కూడా ఎప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బాగా బాగుపడడం, 2 బాగా చెడిపోవడం. ఎందుకు? ప్రశ్నించేవారు ఉండరు, చూసేవారు ఉండరు, పర్యవేక్షించేవారు ఉండరు, నడిపించేవారు ఉండరు, పరీక్షించేవారు ఉండరు. ఇప్పుడు ఐగుప్తులో యోసేపు గారికి తనను ప్రశ్నించేవారు ఎవరూ లేరు. కుటుంబ పరంగా ఈ రోజు ఉన్నట్టుగా వీడియో కాల్స్ ఆ రోజు లేవే. అసలు కమ్యూనికేషన్ సిస్టమే లేదుగా. కానీ దేవుడు ఆ ఒంటరి వాడిని పరిశోధిస్తున్నాడు. యోసేపు గారు, మీరెవరు? నేను పరదేశిని. పరదేశివైన మీపై దేవుని నిఘా ఉంది. ఈరోజు మనం ఎక్కడున్నా, ఇంటిని విడిచి బడికి వెళ్ళే పిల్లలు ఉంటారు ఇక్కడ. మా అమ్మ చూడట్లేదు, మా నాన్న చూడట్లేదు. ఇంటిని విడిచి కాలేజీలకు వెళ్ళే యవనస్తులు ఉంటారు ఇక్కడ. ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం ఇంట్లో ఎవరికి తెలీదు. ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగస్తులు, వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు. అసలు మనం ఇంటిలో ఉన్నా, ఇంటి బయట ఉన్నా, మన ఊరిలో ఉన్నా, పక్క ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒకరి దృష్టి మన మీద ఉందన్న సంగతి ఈ రాత్రి మనం మరింత బలంగా అర్థం చేసుకుందాం. పరదేశులపై దేవుని నిఘా. ఎన్ని చోట్ల లేవు. హృదయములను పరిశోధించువాడు యెహోవాయే. చెప్పండి, దేవుని పరీక్షలో యోసేపు గారు నెగ్గారా, ఓడారా? నెగ్గాడు. యోబు గారు ఏమన్నారు ఇందాక? ఆయన నా ప్రవర్తనను ఎరుగును గదా. మనమేంటో బాగా తెలిసిన వాడు ఒక్క దేవుడే.
మనమేంటో బాగా తెలిసినవాడు ఒక దేవుడే. తల్లికి తెలియకపోవచ్చు, తండ్రికి తెలియకపోవచ్చు, మన గురించి A to Z అన్నీ ఎరిగినవాడు ఒక దేవుడే. పరాయి దేశంకి వెళ్ళిన యోసేపు గారు క్యారెక్టర్లో నెగ్గాడు. నిన్న రాత్రి మనం మాట్లాడుకోనని మరొక ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం కాసేపు. ఆయన పేరు మోషే. ఏ దేశంలో ఉన్నాడు ఆయన? ఐగుప్తులోనే. వాస్తవానికి ఆయన ఇశ్రాయేలు జాతికి చెందినవాడు. నిన్న రాత్రి ఆదికాండంలో చూసిన మాట ప్రకారంగా అబ్రహాము సంతానము ఐగుప్తులో ఏ విధంగా ఉంటారని దేవుడు చెప్పాడు? తమది కాని దేశములో పరవాసులుగా ఉంటారు. మోషే పెరుగుతుంది అంతఃపురంలోనైనా ఆయన ఐగుప్తులు ఎవరు? పరదేశే. అమెరికాకు 2022వ సంవత్సరంలో కిమ్ వెళ్ళే ముందు ఇదే చిక్కాల ప్రాంతంలో ఇదే మోషే గారి గురించి ఆ రోజు చెప్పిన ఒక సందర్భాన్ని మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం తీద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం ఒక్కసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. కిమ్, డూ యూ రిమెంబర్ వాట్ ఐ హ్యాపెన్ టు ఎక్స్ప్లెయిన్? కిమ్కు మాత్రమే కాదు, ఇక్కడున్న మనందరం ఒక చక్కని సత్యం మనం ఆలోచిద్దాం. ఇంకొకసారి చదువుదాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి. అక్కడ ఆగుదాం. ఏం చేశాడు ఐగుప్తులో మోషే గారు? ఇంగ్లీష్లో ఉంటుంది, హీ వాజ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో బాగా చదువుకున్నాడు ఆయన. నెక్స్ట్, మాటల యందు. మాటలంటే కమ్యూనికేషన్. చదువులో ఎదిగాడు, కమ్యూనికేషన్లో ఎదిగాడు పరాయి దేశంలో. నెక్స్ట్, పనులు. కార్యములు అంటే అర్థం ఏంటి? పనులు. విద్య, మాటలు, పనులు. కార్యములు యందు ఏమి సంపాదించాడు ఆయన? ప్రావీణ్యత. బైబిల్ నేర్పిస్తుంది ఏమిటి? మనము వేరే దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ మన పని ఏమిటి? ఫోకస్. ఆ రోజు కుమారుడు ఇక్కడి నుంచి వెళ్ళే ముందుగా ఈ సందేశమే తనకు అందించి పంపించడం జరిగింది. నీ చదువులను చక్కగా పూర్తి చేసుకోవాలి. చేసుకున్నాడు. ఇప్పుడు చక్కని పని అక్కడ నువ్వు సంపాదించాలి. పని సంపాదించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే మనం ప్రారంభము నుండి కూడా చూస్తే దేవుడు మొదటి మానవుని నుండి ఒక 2 విషయాలు మనిషికి అప్పగించాడు. ఆదామా, ఈ చెట్టు పండును నువ్వు తినకూడదు. తిననంత వరకు నీ క్యారెక్టర్ బేష్, ఒబీడియన్స్, విధేయత. ఏదెను వనములో ఆదాము గారు గుణవంతుడిగా కనబడుతున్నాడు పండు తినేంతవరకు. గుణం ఒక్కటి ఉంటే సరిపోదు నాయన. ఈ ఏదెను వనమును నువ్వు కాయాలి, సేద్యపరచాలి. కాయడం, సేద్యపరచడం ఏమంటారు దీన్ని? పని. ఇప్పుడు ఏదెను వనములో ఉన్న ఆదాము గారి నుండి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమిటి? 1 గుణం, 2 పని. అంటే మొదటి మానవుడిని దేవుడు ఎలా చేశాడు? గుణవంతునిగాను, నెంబర్ 2 పనివంతునిగాను చేశాడు. గుణము ఉండాలి, పని ఉండాలి.
వీడికి గుణం, వీడి అద్భుతం అండి, బంగారం వజ్రం, కానీ పాపం ఏ పని చేత కాదు. ఇంకా ఇది మైనసేగా. కొందరి గురించి మనం మాట్లాడుతుంటాం, బాబ్బా మంచి అబ్బాయి అండి, బంగారం అండి, కాకపోతే వీడికి ఏ పని రాదండి, అది మా బాధ. ఇంకొకడు పని సూపర్, అస్సలు నమ్మలేం, పని సూపర్, పొర్రపాటును కూడా నమ్మలేం. ఒకరిలో పని ఉంది, గుణము లేదు, మరొకరిలో గుణం ఉంది, పని లేదు. దేవుడు అన్నాడు, నీలో గుణము ఉండాలి, నీలో పని ఉండాలి. మోషే గారు ఐగుప్తీయుల సకల విద్యలు, విద్య ఒకటి సరిపోదు, కమ్యూనికేషన్, మాట్లాడడం. నెక్స్ట్ పనులలో ప్రావీణ్యత. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. మనం వెళ్ళిన పని మర్చిపోయి ఇంకేదైనా చేపట్టామనుకోండి, ఇవన్నీ ఎగిరిపోతాయి. పిల్లల్ని బడికి పంపితే వాడు చదవడం పని చేస్తున్నాడు అనుకోండి, బడికి పంపేదే చదవడానికి, వాడు చదవడం పని చేస్తున్నాడు అనుకోండి, ఇంకెందుకు బడికి వెళ్ళడం? దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనం చూద్దామా? 17. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 17. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. ఒక విద్యాలయంలో మనం చదువు సంపాదిస్తాం, బడి, కాలేజ్ లేదా యూనివర్సిటీ. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యోసేపు గారు కానీ, మోషే గారు కానీ, అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నలుగురు కానీ కేవలం విద్యాలయాలలో సంపాదించే విజ్ఞానము మాత్రమే కాకుండా అదనంగా వారికి ఏమి లభిస్తుంది వారి జీవితంలో, పరాయి దేశంలో? దేవుని జ్ఞానము ఉందో లేదో ఒక్కసారి చూద్దాం. 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును అనుగ్రహించాడు, వివేచనయు అనుగ్రహించాడు, సకల శాస్త్ర ప్రవీణత దేవుడు వారికి ఇచ్చాడు. బబులోనులో చదువుకున్న విద్యార్థులు ఎవరు లేరంటారా? వీళ్ళు తప్ప. బబులోనులో విద్యార్థులు ఎందరో ఉన్నారు, చదువులు పూర్తి చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ వాళ్లకు ఈ నలుగురికి ఉన్న వ్యత్యాసం ఏమిటని అడిగితే, అదనంగా వీరికి దేవుని నుండి జ్ఞానం లభిస్తుంది. పరాయి దేశంలో ఈ పరదేశులు కేవలము భూ సంబంధమైనవి మాత్రమే సంపాదించకుండా పర సంబంధమైన శ్రేష్టమైన ఈవులను వారు పొందుకోగలుగుతున్నారు. ఎలా సాధ్యమైంది? ఎందుకు సాధ్యమైంది? వీళ్ళు పరాయి దేశంలో మాకు పరిచయస్తులు పెద్దగా ఎవ్వరూ లేరనే బాధ పడలేదు. కానీ ఈ నలుగురు దేవునితో చక్కని సహవాసము కలిగిన వారై ఉన్నారు. పరాయి దేశంలో, పరాయి ఊర్లో, పరాయి రాష్ట్రంలో, అసలు ఈరోజు పరాయి అనగానే దాని పదానికి అర్థం లేకుండా పోయింది. అసలు సొంతూరులో కూడా మనం పరాయి వాళ్ళమే అంటుంది బైబిల్. అసలు భూమి మీద ఒక్క మాటలో మాట్లాడితే కేవలము భూ సంబంధమైన వాటిపై మాత్రమే మనం కనుదృష్టి పెట్టి బతికితే నష్టపోతాం. ఎందుకనగా శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి నొద్ద నుండి మాత్రమే వచ్చును అని బైబిల్ ఇచ్చిన క్లారిటీ. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. ఇందాక దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం. ఇప్పుడు పుస్తకమే మారింది, అధ్యాయము వచనం సేమ్. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం చూద్దాం.
శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము ఏ సంబంధమైనదై? పర సంబంధమైనదై. ఇంకొకసారి చూద్దాం. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనది. అంటే బెస్ట్ గిఫ్ట్ ఈ లోకంలో మనకు దొరకాలంటే అది పైనుంచి రావాలి. ఇంగ్లాండ్ దేశం ఇవ్వదు, ఆస్ట్రేలియా దేశం ఇవ్వదు, అమెరికా దేశం ఇవ్వదు, ప్రపంచంలో ఉండే ఏ ఖండాలు ఇవ్వవు, ఏ విద్యాలయాలు ఇవ్వవు, ఏ యూనివర్సిటీలు ఇవ్వవు. అసలు ఈ లోకములో మనకు దొరకని అద్భుతమైనటువంటి శ్రేష్టమైన ఈవులు అది దానియేలు గారికి, షద్రకు, మేషకు, అబేద్నెగోలకు దొరికాయి. యోసేపు గారికి దొరికాయి, మోషే గారికి దొరికాయి. దేవునితో సహవాసము కలిగిన వారికి దొరికాయి. మిగిలిన వారికి వీళ్ళకున్న ప్రత్యేకత ఏమిటి? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అక్కడి నుంచి రావాలి. ఈరోజు నేను నా దేశంలో బాగా చదివిండొచ్చు, ఈరోజు మనం మన ప్రాంతాలలో బాగా చదివిండొచ్చు. కొంతమందికి పనులలో నైపుణ్యం ఉంటుంది. వివిధ రంగాలలో వివిధ పనులు కలిగి మనం ఏ పనులైతే చేస్తున్నామో అందులో మనకు మంచి పట్టుండొచ్చు. అది సరిపోదు. భక్తుల జీవితాలు మనకు నేర్పుచున్న పాఠాలేమిటి? మేము కేవలము భూ సంబంధమైన వాటిపై మాత్రమే మనసు పెట్టి బతికేటోళ్ళము కాదు. మా సహవాసం దేవునితో ఉంది, మా స్నేహం దేవునితో ఉంది, మా సంబంధము దేవునితో ఉంది, మా అనుబంధము దేవునితో ఉంది. ఆదికాండం 5వ అధ్యాయం. ఒక గొప్ప భక్తుడు, ఒక ప్రవక్త ఇందులో మనకు కనబడతాడు. 21, 22 వచనములు చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 21, 22 వచనములు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. నెక్స్ట్, హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కుమారులను కుమార్తెలను కన్నాడంటే ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడా? ఇంట్లోనే ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడు. ఇంటోళ్ళకు కనబడకుండా వెళ్ళిపోలా. కానీ ఆయన ప్రధాన సహవాసం ఎవరితో ఉంది? దేవునితో నడుచుచూ. 6వ అధ్యాయం, అదే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనము చూద్దాం. 9, నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునయుండెను. నెక్స్ట్ మాట, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరి పెద్దలు, ఎవరి భక్తులు? దేవునితో సహవాసము కలిగి బ్రతుకుచుండినవారు. భూమి మీద ఎవరు? వాస్తవానికి పరదేశులు. భూమి మీదున్న పరదేశులు. వారు ఏ ప్రాంతంలో ఉన్నా వారి జీవితం ఎలా ఉండాలని నేర్పిస్తున్నారు వీళ్ళు. దేవునితో కలిసి నడవాలి. దేవునితో నడవడం అంటే ఫెలోషిప్, సహవాసం. జలప్రలయం వచ్చింది, ఆయనతో సహవాసము లేని వారందరూ మునిగిపోయారు.
సహవాసము కలిగిన వాడు పర్వతంపై నిలిచాడు. వాస్తవానికి దేవుడు అన్న మాట ఏమిటి? ఈ తరము వారిలో 7వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. నీవే అంటే అర్థం ఏంటి? ఒక్కడివి, వన్, అలోన్ అంటే ఒంటరివాడు. ఒంటరివాడిగా ఉన్న నోవహు గారు. చుట్టూ ఊర్లో ఉన్న వాళ్ళు ప్రజలు లేరా? ఉన్నారు. కానీ ఈయన జీవితం వేరు. దేవుడు అందరినీ చూస్తున్నాడు, కానీ నోవహు గారిని స్పెషల్గా చూస్తున్నాడు. అందరినీ జనరల్గా చూస్తున్నాడు, నోవహు గారిని మాత్రం ఆయన స్పెషల్గా చూస్తున్నాడు. నరులందరిపై దేవుని దృష్టి ఉంటుందని ఇందాక చూసాం, కానీ భక్తులపై దేవుని యొక్క ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. కారణం, భక్తులు నిత్యము దేవునితో సహవాసము కలిగి ఉంటారు. దేవుడంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని అనంతుడు. సృష్టిని కలిగించిన సృష్టికర్త. కానీ మానవులతో సహవాసము చేయడానికి దేవుని ముందు ఇంత ఉంటుంది సృష్టి. నా వెనకల ఇంత పెద్ద ఇది ఉంది కదా, తెరనండి ఏదన్నానండి, బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఒకసారి అది ఊహించుకోండి. అక్కడ నుంచి చివరి వరకు ఒక పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ ఒక బొట్టు పెట్టామనుకోండి, చుక్క, ఆ చుక్కే సృష్టి, మిగిలినంత దేవుడు. అలా ఊహించుకోండి ఒకసారి. నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. లేదు, పైన గడపడే ఆకాశం ఉంది, ఆకాశంలో పెన్నుతో ఒక చుక్క పెట్టామనుకోండి, ఆ చుక్క సృష్టి, ఆకాశం దేవుడు. అంటే ఏదో అర్థం చేసుకుంటారని చెప్తున్న ఎగ్జాంపుల్స్ ఇవి. అది కూడా చిన్నదే, ఎందుకంటే దేవుడు అనంతుడు. అనంతుడైన దేవుడు. ఒక వచనం చూపించి చెప్తే చాలా బాగుంటుందేమో. చూద్దాం ఒక వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు, అందరూ తీద్దాం ఈ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 24-25 వచనములు చూద్దాం. 24-25. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసించడు. నెక్స్ట్ మాట, ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక ఏముంది నెక్స్ట్ మాట, తనకు ఏదైనా కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చెప్పండి, దేవుడెవరు? కొదువే లేనివాడు. తన స్వేచ్ఛా సంకల్పములో ఈ సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో మానవులను కలుగజేశాడు. ఇప్పుడు అసలు మన ఊహకు అందనంత గొప్ప విషయం ఏంటో చెప్పనా? అనంతుడైన దేవుడు బొట్టంత సృష్టిలోనికి తానే ప్రవేశించి మానవులతో సహవాసము చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇది మనకు దక్కిన భాగ్యం. అసలు ఈ ఊహకు అందదు. సృష్టికర్త ఏమిటి, ఇంత సృష్టిలోనికి రావడం ఏమిటి? ఏదేనోనంలో ఆదాము ఉంటే ఆదాముతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ నోవహు గారు ఉంటే ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే దేవునితో మనము సహవాసము కలిగి ఉండే అవకాశం దేవుడు మనకిచ్చాడు.
ఉపయోగించుకోవద్దు? నోవహు, నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు, కానీ నీ సహవాసం నాతో ఉంది, అందుకే నువ్వు ఒంటరి వాడవు కాదు. యోసేపు ఐగుప్తులో ఒక్కడే కనపడుతున్నాడు, కానీ ఆయన సహవాసం దేవునితో ఉంది గనుక ఆయన ఒంటరివాడు కాదు. బబులోనులో 4 మిత్రులు ఒంటరిగానే ఉన్నారు, కానీ వారు ఒంటరివారు కాదు. వారి సహవాసం దేవునితో ఉంది. అంటే భూమి మీద ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో వారెప్పుడూ ఒంటరి వారు కారు. ఒకవేళ దేవునితో సహవాసము లేకపోతే మనిషి ఒప్పుకోకపోయినా ఒంటరివాడే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? 2020 అంటే 2020 కరోనా లాక్డౌన్. మనకు అందరూ ఉన్నారు, కానీ మన ఒంటరివారు కదా. ఎవరిని కలవలేకపోయాం, ఎవరిని చూడలేకపోయాం, ఎక్కడున్నోళ్ళు అక్కడ లాక్. మీకు గుర్తుంటే ఒంటరితనాన్ని భరించలేక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కరోనా దేవుడు ఎరుగు. కరోనా వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ ఒంటరితనాన్ని భరించలేక బలహీనమైపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తట్టుకోలేకపోతున్నాం. ఎంతమంది మనకు తెలియదు. బస్సులు తిరగట్లేదు, రైళ్ళు లేవు, రవాణా సదుపాయం లేదు. ఎక్కడికక్కడ మొత్తం ప్రపంచమే స్తంభించిపోయిన అనుభవం మనకుంది. అప్పుడు మనము ఫీల్ అవ్వలేదా ఒంటరి వారమని? ఎవరు మన దగ్గరకు రాలేరు, మనము ఎవరి దగ్గరికి వెళ్ళలేము. మన జీవితంలో మొట్టమొదటిసారి అనిపించింది ఆ రోజుల్లో నేను ఒంటరి వాడనని. ఎందుకు? ఎవరికి ఎప్పుడు ఏ రూపాన ఏమొస్తుందో తెలియని పరిస్థితి. మన నీడే మనకు తోడుగా ఉంది, అయినా భరించలేకపోయాం. ఈ ఒంటరితనాన్ని భరించలేని పరిస్థితి. మన జీవితంలో వివిధ కారణాలను బట్టి ఇప్పుడు కరోనా లేకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు ఈ భూమి మీద జీవితమే ప్రతి మనిషిది ఒంటరి యాత్ర. అందరి మధ్య బతుకుతున్న ఒంటరోళ్ళం మనందరం. కానీ స్నేహితులు ఉండొచ్చు, స్నేహాలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు. స్టిల్ ఆల్ వి ఆర్ అలోన్. ఒంటరివారం మనందరం. ఇది తెలిసిన హనోకు గారు, ఇది తెలిసిన నోవాహు గారు తమ జీవితంలో ప్రధాన స్నేహం, ప్రధానమైన సహవాసం ఎవరితో పెట్టుకున్నారు? దేవునితో. అప్పుడు దేవుడు అంటున్నాడు, యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరివాడవు కాదు. ప్రపంచాన్ని ముంచే ప్రళయం రాబోతోంది, బట్ నువ్వు సేఫ్. భూమి మీదున్న పరదేశులందరూ అసలు ఈ మాట గుర్తుపెట్టుకుంటే ఎంత బాగుంటుంది. చూస్తున్నాముగా, ఈరోజు మీకు, నాకు, మనందరికీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ గ్రంథంలో ఉన్నవి దేవుని మాటలు. ఇది చదివేటప్పుడు దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు. నేను కూడా దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నా. నాకు దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరకడం ఏంటి? పుష్కలంగా మన ఇంట్లోనే ఉంటే. దేవునితో సహవాసము చేయాలనంటే ఆయన మనకిచ్చిన గ్రంథమే మనకు శరణ్యం, వాక్యమే శరణ్యం. దేవుడు మనతో మాట్లాడతాడు.
తన వాక్యము ద్వారా మనము దేవునితో మాట్లాడవచ్చు. ప్రార్థన ద్వారా కమ్యూనికేషన్. మనం ఎప్పుడైనా దేవునికి కాల్ చేస్తే ప్రార్థనలో నువ్వు డయల్ చేస్తున్న నంబర్ నెట్వర్క్ పరిధిలో లేదు అని ఎప్పుడు రాదు. ఎక్కడ సముద్రము, ఎక్కడ పడిపోయాడు మన యోనా గారు, అక్కడ నుంచి ప్రేయర్ చేస్తే సిగ్నల్స్ వెళ్ళిపోయాయి చూడండి దేవునికి. కొన్ని సందర్భాల్లో సెల్ ఫోన్ టవర్ కింద ఉన్న సిగ్నల్స్ అందవు. ఎంత గొప్ప దేవుడు. అందుకే దేవుడు అందరి దేవుడు. లైన్స్ బిజీ ఉండవు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడ నుండైనా ప్రార్థన చేయొచ్చు. ఫెలోషిప్. దానియేలు గారు బబులోనులో రోజుకు 3 ప్రార్థన. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం తీద్దాం. ఎజ్రా గారు ఎవరో తెలుసా? ఎజ్రా గారు ఎవరో చెప్పనా? పరాయి దేశములో పరదేశి. పారసిక సామ్రాజ్యం. ఎజ్రా గారు ఉన్నది ఏ సామ్రాజ్య కాలంలో? పారసీకులు. పరాయి దేశంలో ఉన్నాడు ఆయన. పరాయి దేశంలో ఆయనకున్న సాక్ష్యము చూద్దాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. 6. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు చెప్పండి ప్రవీణత గల శాస్త్రి. ఎక్కడున్నాడు ఇంతకినా? పరాయి దేశంలో. దేనిపై పట్టు సంపాదించాడు? దేవుని వాక్యముపై. చదువులు ఉండొచ్చు, మనం ఏ ఊరిలో ఉన్నా, ఉద్యోగాలు ఉండొచ్చు, ఏ ఊరిలో ఉన్నా, వ్యాపారాలు ఉండొచ్చు, ఏ ఊరిలో ఉన్నా, పనులు ఉండొచ్చు, ఏ ఊరిలో ఉన్నా. కానీ అసలు భూమి మీద ఉన్న మనందరము కూడా పరదేశులమైతే ఆ పరదేశులు వాక్యం అంటుంది దేవుని వాక్యమందు ప్రవీణులు కావాలి. ఎవరిలా? ఎజ్రా గారిలా. ఇప్పుడు కొనసాగిద్దాం కింద. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. ఎవరి తోడు అవసరం? పరదేశులకు ఎవరి తోడు అవసరం? దేవుని తోడు. నోవాహు గారికి ఎవరి తోడు ఉన్నింది? దేవుని తోడు. ఎంతమంది భక్తులను చూస్తున్నాం. మీరు కుదిరితే రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత 11 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ దయచేసి మీరు ప్రయత్నం చేయండి. అదే అధ్యాయంలో ఓన్లీ 11 చూద్దాం. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడు నైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. అర్తహషస్త అంటే చిన్నోడు కాదు, చక్రవర్తి. చక్రవర్తి అంటే రాజులకు రాజు. అంత పెద్ద చక్రవర్తి ఒక దేవుని సేవకునికి ఎంత గౌరవం, ఎంత మర్యాద. ఆ కింద లెటర్లో పరాయి దేశములో పరిపాలకుల నుండి గౌరవాన్ని సంపాదించగలుగుతున్నాడు ఎజ్రా గారు. కారణం ఆయనకు దేవుని తోడు పుష్కలంగా ఉంది. ఇంక మనం అమెరికా మర్చిపోదాం, యూరోప్ మర్చిపోదాం, ఆస్ట్రేలియా మర్చిపోదాం, ఆసియా మర్చిపోదాం. అసలు భూమి మీద ఉన్న మనందరం కూడా పరదేశులమైతే దేవుని తోడు కలిగి జీవించాలి. ఆ తోడు ఎక్కడి నుంచి లభిస్తుంది మనకు? మనము ఆయనతో సహవాసము కలిగి ఉన్నప్పుడు. చివరిగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవరి గురించి మాట? యేసుక్రీస్తు ప్రభు గురించి. అంటే అన్నిటినీ కలిగించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు మనతో
స్నేహము చేయడానికి, మనకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. నా స్నేహితులు మీరు అంటున్నాడు ఆయన. అనలేదా? యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దాం. వచనం 14వ వచనము, 13, 14 చూద్దాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మీరు నాకు స్నేహితులై ఉందురు. అంటే ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి? మనతో స్నేహము చేయడానికి. దాని అర్థం ఏంటో చెప్పనా? యేసుప్రభు అంటున్న మాట, నువ్వు భూమి మీద ఒంటరి వ్యక్తివే కావు. ఎందుకు? నేనున్నా. మనమేమనాలి? నీవు ఉంటే నాకు చాలయ్యా అనాలి. ఏమన్నాడు? చెప్పక నాకంటే నిన్ను ఎక్కువ ప్రేమించేవాడు ఎవడు లేడని చెప్పాడు. పైన మాటలోని ఉద్దేశం అదే, అంతేనా? నాకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడు లేడు. అప్పుడు మనం ఏమనాలి? నీకంటే గొప్ప ఫ్రెండ్ నాకెవడు లేడు. అంటే స్నేహం గురించి సబ్జెక్ట్ కనుక అంటున్నా. యేసుప్రభు దేవుడా స్నేహితుడా అంటే రెండు. దేవుడే మనతో స్నేహము చేయడానికి సిద్ధపడ్డాడు. నేను అడుగుతున్న ప్రశ్న, ఆయన కంటే గొప్ప స్నేహితుడు ఈ భూమి మీద మనకెవరు దొరుకుతారో చెప్పండి. ఇప్పుడు అసలు సంగతి చెప్పిన రెండో రోజు, మనందరము భూమి మీద పరదేశులమే, కానీ దేవునితో సహవాసం ఉంటే ఎక్కడున్నా మనము ఒంటరి వారము కానే కాదు. ఆయనతో సహవాసం లేకపోతే అందరూ ఉన్నా చెప్పండి ఒంటరి వారమే. రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆయన మనకిస్తున్న భరోసా, నేను మీతో సదాకాలము ఉంటాను. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఇంతకంటే గొప్ప వాగ్దానం మనకేం కావాలి? ఇంతకంటే గొప్ప భరోసా మనకేం కావాలి? అందుకే కొంతమంది ఒంటరితనాన్ని భరించలేక నేను చచ్చిపోవాలనుకుంటుంటారు. అబ్బే, ఒంటరోళ్ళమే కాదు మనం. టెన్షన్ ఎందుకు దండగా అంటున్నాను, యేసయ్య ఉండగా అని. ఒంటరోళ్ళు ఎట్లా అవుతాం? ఒంటరోళ్ళు ఎలా అవుతాం? నాకు నేను తోడు కాదు, నాకు ప్రభువు తోడు. కరోనా వచ్చినా, కరోనా వాళ్ళ అమ్మమ్మ వచ్చినా, మళ్ళీ లాక్డౌన్ వచ్చినా రాదులేండి అంటున్న ఊరికే. మనం ఎలా ఉండాలి? మనము ఒంటరి వారము కాము. పాట చూద్దాం. ఇంతవరకు విన్న మాటలు మనసులో పెట్టుకొని ఒక్కసారి పాఠమే ఒక పాట రూపంలో మన ముందుకు వస్తుంది. ఆలోచిద్దాం, ప్రతి మాట ఆలోచిద్దాం. లైట్స్ ఆఫ్ చేసి పాట ప్లే చేస్తారు, చూద్దాం స్క్రీన్పై. అందరితో కలిసి ఉండే జీవితానికి అలవాటు పడి కరోనా లాక్డౌన్లో ఇంటిలోనే ఒంటరిగా ఉండలేకపోయావా? అయితే ఆలోచిస్తూ ఈ పాట వినగలిగితే మంచి సమాధానం నీకు దొరుకుతుంది.
ఒంటరిగా ఉండలేక ఉన్న చోట కూర్చోలేక నీ నీడ తోడుగా ఉన్నా ఉండలేకపోతున్నావా? ఒంటరిగా ఉండలేక ఉన్న చోట కూర్చోలేక నీ నీడ తోడుగా ఉన్నా ఉండలేకపోతున్నావా? అందరితోనూ ఉండటమే అలవాటైన జీవితమే, అందరూ ఉన్నా చూడలేకపోతున్నావా? అందరితోనూ ఉండటమే అలవాటైన జీవితమే, అందరూ ఉన్నా చూడలేకపోతున్నావా? స్నేహాలే ఏవైనా బంధాలే ఎన్నున్నా ఈ లోక జీవితమే ఒంటరిదని తెలుసుండాలి. స్నేహాలే ఏవైనా బంధాలే ఎన్నున్నా ఈ లోక జీవితమే ఒంటరిదని తెలుసుండాలి. ఒంటరిగా ఉండలేక ఉన్న చోట కూర్చోలేక నీ నీడ తోడుగా ఉన్నా ఉండలేకపోతున్నావా? అందరివాడు దేవుడే, అందరితో ఉండాలని అందరికీ తన వాక్యమే ఇచ్చాడుగా. అందరివాడు దేవుడే, అందరితో ఉండాలని అందరికీ తన వాక్యమే ఇచ్చాడుగా. హానోకు వలె నడిచి నోవాహు వలె మనము సహవాసమే తనతో ఒంటరిగా కలిగుందుము. హానోకు వలె నడిచి నోవాహు వలె మనము సహవాసమే తనతో ఒంటరిగా కలిగుందుము. ఒంటరిగా ఉండలేక ఉన్న చోట కూర్చోలేక నీ నీడ తోడుగా ఉన్నా ఉండలేకపోతున్నా. అందరివాడు యేసుడే, అందరి కొరకు వచ్చాడే, స్నేహం తానే చేశాడే చూడాలిగా. అందరివాడు యేసుడే, అందరి కొరకు వచ్చాడే, స్నేహం తానే చేశాడే చూడాలిగా. స్నేహాన్ని చేయాలంటే తనకంటే మంచివారు నీ ముందు ఎవరున్నారు ఒంటరిగా ఆలోచించు. స్నేహాన్ని చేయాలంటే తనకంటే మంచివారు నీ ముందు ఎవరున్నారు ఒంటరిగా ఆలోచించు. ఒంటరివే నీవు కాదు,
నీ స్నేహం యేసుతో ఉంటే ప్రాణమిచ్చినది తానేగా నువ్వు కావాలని. ఒంటరివే నీవు కాదు, నీ స్నేహం యేసుతో ఉంటే ప్రాణమిచ్చినది తానేగా నువ్వు కావాలని. ప్రభునందు ప్రియులారా, ఈ రెండవ రోజు రాత్రి పరాయి దేశంలో పరదేశులు అనే అంశంలో మనము నేర్చుకున్న వాస్తవాలు. భూమి మీద ఎక్కడున్నా మనం పరదేశులమే, వాస్తవానికి ఒంటరి వారం. కానీ సృష్టికర్తనే మనకు చేసిన వాగ్దానం, నేను నీతో ఉంటే నువ్వు ఎప్పుడు ఒంటరివాడవు కావు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఈ దైవత్రయం ఈరోజు మనల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ మనకు ఆధారభూతునిగా ఆ దేవుడే ఉంటుండగా, కలవరం ఎందుకు దండగా, నెమ్మది కలిగి చక్కగా సమస్త జ్ఞానమునకు మించిన దేవుడిచ్చే నెమ్మది, సంతోషం, సమాధానం మన హృదయాలను ఏలే అవకాశం దేవుడు మనకిస్తూ ఉంటుండగా దాన్ని ఎందుకు మనం వినియోగించుకోకూడదు? పరాయి దేశమునకు వెళ్ళుచున్న ఒక కిమ్ ఒక్కడే పాపం పరదేశి అనుకుంటే మనం అమాయకులం. ఇప్పుడు పరాయి దేశంలో పరదేశి కిమ్ నిన్నటి వరకు. ఇప్పుడు అసలు మనందరం మన ఊర్లోనే మనం పరదేశులమని బైబిల్ చెబుతుంటే ఇంకా చేసేదేమీ లేదు, ఆయనతో సహవాసం చేయడం తప్ప. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు ఆనందం, ఆయనే మనకు బలం, ఆయనే మన కేడెం, ఆయనే మన సర్వం. అందుచేత మనం ఎవరము కాము, అనాథలము కాము, ఒంటరి వారము కాము. ఈ రాత్రి మాటలు వింటుండగా మీరు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని ఇంకా రక్షకునిగా స్వీకరించకపోయింటే, ఆయన శిలువపై చిందించిన ఆ రక్తముని ఇంకా ఆశ్రయించకపోయింటే, ఆయన ప్రసాదించే రక్షణను ఇంకా మీరు పొందుకోకపోయింటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? వాయిదాలు వేయకుండా ఇది ఆయన పిలుపు అని అర్థం చేసుకొని త్వరితగతిన మీరు స్పందించి మీకు దగ్గరలో ఉన్న ఒక మంచి సేవకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళితే ఇంకా గొప్పగా మిమ్మల్ని నడిపించడానికి దేవుడు అందుబాటులోనే సేవకులను ఖచ్చితంగా ఉంచి ఉంటాడు. మీ ప్రాంతాల్లో వారి యొక్క పరిచర్యను మీరు వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రేపు రాత్రి ముగింపు రాత్రి ఎన్నో గొప్ప సంగతులు, ఎన్నో ఆలోచనాత్మకమైన సంగతులు మనం మాట్లాడుకోవడానికి మనం సిద్ధపడొద్దాం. తెలియని వారికి తెలియజేద్దాం. రేపు చివరి సభకు వారిని కూడా తీసుకొని వద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, కృపగల రాజా, మహిమగల నాయన, ఈ 2 రోజుల పాటు మీరు మాకు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తూ, చదలవాడ మోషే గారి కుటుంబాన్ని మీరు ఏర్పరచుకొని వారి ద్వారా, బంధువర్గము ద్వారా ఇంత చక్కని సభలు జరగడానికి మీరు కృప చూపారు. మీ వాక్యము ముందుకొచ్చి మేము ఎన్నో సంగతులు ఆలోచిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. నాయనా, మరి నేర్చుకుంటున్న సంగతులు మా హృదయాలలో పదిలపరచబడి నూరంతలుగా ఫలించుటకు సహాయము చేయండి నాయన. తిరిగి రేపు రాత్రి సభకు మమ్మల్ని సిద్ధపరచమని, ఫలభరితముగా ప్రతి మాట ఉండులాగున దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభుపేట అందరికీ వందనములు. థ్యాంక్ యూ.